కాంగ్రెస్ సర్కార్ కొసముట్టది. ఏది అది పూర్తిగా 5 ఏళ్ళు పాలించది. మధ్యలోనే చేతులు ఎత్తేసి మధ్యలోనే కాడెత్తేసి అడ్డం పడుతుంది. అది కొసముట్టది. అది ఆగమయ్యే ప్రభుత్వం అంటాడు కేసీఆర్. వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓట్లేసిండ్రు. అర్థమైంది, ఆల్రెడీ 5 నెలలు అర్థమైంది. ఉన్నది కూడా ఉడవిక్కపోయింది. మొదటికే మోర్చం లేదురా నాయన అనేది అర్థమైపోయింది వాళ్ళకు. 5 నెలల్లోనే అర్థమైపోయింది. అది ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. మొత్తానికి ఏదో ఉన్నది, ప్రభుత్వం పడిపోయి మధ్యాంతర ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. అది సంవత్సరంలో జరుగుతుందా, సంవత్సరాలన్నరలో జరుగుతుందా, లేకపోతే రానున్న 6 నెలలకే జరుగుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి మరి కేసీఆర్ బలంగా పదే పదే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఈ సర్కార్ కూలిపోతుంది అని అంటాడంటే, ఎందుకంటే ఒక 40-45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాడు కాబట్టి పరిస్థితులను అంచనా వేసి ఇదే కాంగ్రెస్కున్న 64-65 మంది ఎమ్మెల్యేలను అంచనా వేసి కొన ఊపిరితోటి ఉన్నది కదా, 59కి వచ్చిందంటే మైనార్టీలో పడుతుంది ప్రభుత్వం. మైనార్టీలో పడిందంటే ఎమ్మెల్యేలు ఎటువంటి అటు జారిపోయిందంటే ప్రభుత్వం పడిపోతుంది. పడిపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయి. కాబట్టి కొస ఊపిరితోటి ఉన్నది. ఈ కొస ఊపిరితోటి ఉన్న కాంగ్రెస్ కొసముట్టది, 5 ఏళ్ళు పాలించలేదు అనేది కేసీఆర్ ఉద్దేశం. కాబట్టి మీరు ఏం చేయరు అంటే కాంగ్రెస్ని బీజేపీని తరిమికొచ్చి ఈ లోకల్ నాయకత్వానికి ఎక్కువ సీట్లు ఇస్తే గనక మళ్ళీ కరెంటు పోకుండా, అదేవిధంగా నీళ్లు ఆగకుండా, అదేవిధంగా పెన్షన్లు ఆగకుండా, అదేవిధంగా రైతు బంధు ఆగకుండా ఖచ్చితంగా వస్తుందని అయితే ధీమాగా చెప్పగలం. కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరిపోయింది. అయిపోయా, కంపెనీలు తరిపోతున్నాయట, పరిశ్రమలు ఇవన్నీ మద్రాసుకు తరిలిపోతున్నాయట. కాబట్టి ప్రజలారా బాగా అర్థం చేసుకోరి. ఇక తంబాకు నమ్ముడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసు అని వ్యాఖ్య. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ప్రచారం. తంబాకు అన్న అని పేరు పెట్టింది ఆయన కాకరికి. కేసీఆర్ కూడా మాట్లాడారు. తంబాకు నమ్ముడు తప్ప, గొర్రె నెమరేసినట్టు వేసుడు తప్ప తంబాకు నమ్ములుకుంటా ఏం తెలుసు సంజయ్ నీకు అనేది కేసీఆర్ ఘాటుగా విమర్శించింది. నిజమే బండి సంజయ్, మీరు కరీంనగర్ ప్రజలైతే అమాయకులయ్యా. మీరు ఒక మూర్ఖుణ్ణి, ఒక శాతగానుణ్ణి, ఒక సబ్జెక్ట్ లేనోన్ని, రాజకీయ విజనే లేనోన్ని మీరు దేశంలో పార్లమెంట్కి అత్యున్నత స్థానానికి పంపిండు. పార్లమెంట్కి ఎంపీగా పంపితే ఆయన ఏం చేసిండు? ఆ దేవుళ్ళ మీద ఒట్టు, ఈ దేవుళ్ళ మీద ఒట్టు అని మదసిచ్చు రేపుకుంటూ ఆయన తిరుగుతాడు. తంబాకు వేసిందంటే మందుకాంచి ఎక్కువ తిరుగుతాడు అది. కాబట్టి ఇప్పుడు మైకంలోకి వచ్చినాక ఏం చేస్తాడు? ఇష్టం ఉన్నది ఒరుతాడు. ఆ గదే జరిగింది. ఇంత తంబాకు ఎత్తారుగా, ఇటు వేసి పెడతారు. ఇదేం చేస్తారు? నిషా ఎక్కుతుంది అటుగా. ఓ హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్ తాగినట్టు నిషా ఎక్కుతుంది. ఇక తాగినోనికి మైకం వచ్చినాక ఏం మాట్లాడతాడు? ఇష్టం ఉన్నాడు మాట్లాడతాడు. ఆ గదే చేసిండు బండి సంజయ్. ఆ గదే అంటాడు, తంబాకు బ్యాచ్ కానీ ఎందుకు గెలిపించి పంపించిండ్రా పార్లమెంటుకు అని చెప్తాను. ఈసారన్న జరా కరీంనగర్ ప్రజలారా సోయికి అత్తే జరా సోయికి వచ్చిన లెక్క ఓట్లేరు. లేకపోతే మళ్ళా గదే, మళ్ళా వెనపడి ఏంటి శిపచేతికి వచ్చినట్టే ఉంటుంది.